అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు, పునరుత్థాన శుభాకాంక్షలు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదిగో యొక్క గుడ్ ఫ్రైడేను ముగించుకొని మనం ఈస్టర్లోకి ఉన్నాం. ఈస్టర్లో మనము ఉన్నాం కాబట్టి నేటి దిన సందేశము ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం లేఖనము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఆరవ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు ఆ శిలువ మ్రానులో పలికినటువంటి ఆ యొక్క 7వ మాట సమాప్తమైనది. ఆయన సమాప్తము చేసి ఉన్నాడు ప్రతిదీ. ఆయన దేవుని చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన అధికారము కలగవాడు, మరణము పైన అధికారము కలిగినటువంటి జీవము గల దేవుడు. ఆయనకు అధికారమున్నది. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాడని యోహాను సువార్త లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన తన ప్రాణము పెట్టి ఉన్నాడు, నేను దానిని మరలా తీసుకునేదను. అవును ప్రియమైనటువంటి వారులారా, మరణము పైన అధికారము కలిగినటువంటి జీవము గల దేవుడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించినప్పుడు మానవుడే, మనుష్య కుమారుడు, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడే. ఆ శిలువ పైన కూడా ఆయన మానవుడే, మనుష్య కుమారుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు, తనకు అధికారం కలదని ఆయన చెప్పాడు, ఆయన సమాప్తమైనదని పలికాడు. ఎప్పుడైతే అంతటి వేదన, బాధ, శోధనల్లో కూడా మానవుని యొక్క బలము సరిపోదు, కానీ ఆయన గట్టిగా కేక వేసి ఆయన సమాప్తమైనదని చెప్పి ఆయన ఆత్మను అప్పగించుకొని ఆయన నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, నేను మరలా దానిని తీసుకొనిదనని గట్టిగా ఆయన చెప్పాడు. ఆయన మరణించి పునరుద్ధానమౌట చేత అది ఆయన దైవత్వమును తెలియచెప్పుచున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మరణము పైన విజయము, యెహోవా మెస్సియా వారి యొక్క మరణ పునరుత్థానము, సమాధి ఖాళీగా ఉండటం అంటే యెహోవా మెస్సియా వారు మరణాన్ని జయించారని అర్థము. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనము లేఖనము సెలవు, తాను చెప్పినట్టే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి లేఖనము నెరవేరుతూ వస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనము లేఖనము సెలవిస్తూ ఉన్నది. అపోస్తుల 2:24లో లేఖనము సెలవిస్తున్నది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అవును ప్రియమైనటువంటి వారు, మరణమునకు మర్యాద లేదు, మరణమునకు మర్యాద లేదు. అది ఎక్కడ ఉన్నా కూడా మనుషులను పట్టుకొని వెళ్ళిపోతుంది. నువ్వు ప్రార్థనలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆ మరణము చెప్పి రాదు. మరణమునకు మర్యాద లేదు. కాబట్టి అటువంటి చెప్పి రానటువంటి యొక్క మరణం పైన అధికారము గల జీవము గల దేవుడు, నా ఆత్మను నేను అప్పగించుచున్నాను, దానిని పెట్టుటకును మరలా తీసుకొనుటకును నాకు అధికారము గలదని ఆయన చెప్పినటువంటి మాట, ఆయన యొక్క నెరవేర్పు, లేఖనము యొక్క నెరవేర్పు. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనము లేఖనము సెలవిస్తుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అవును ప్రియమైనటువంటి వారులారా, మనమైతే మనుష్యులమే, కానీ ఆయన జీవము గల దేవుడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపారు. మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన సమస్తమును నెరవేర్చిన వాడే. ఆయన మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇట్టి మరణ పునరుత్థానము పైన మన యొక్క విశ్వాసము, ఆది సంఘము యొక్క విశ్వాసము కట్టబడి ఉన్నది. ఏ విశ్వాసి అయితే యెహోవా మెస్సియా వారు భూమి మీదకి వచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడని విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవమునకు పాత్రుడని లేఖనము సెలవించుచున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మన యొక్క విశ్వాసము దేనిపైన కట్టబడాలి?
మరణ పునరుత్థానము పైన, ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారి మరణ పునరుత్థానము పైన కట్టబడాలి. ఆది అపోస్తలులు ఆ సువార్తను ప్రకటించారు. ఆ సువార్తని ప్రకటించారు. అవును, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:1-3 వరకు, నాకు అప్పగింపబడినటువంటి ఈ యొక్క సువార్త లేఖనముల ప్రకారము ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారు మరణించారు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేపబడ్డారు. ఇది అపోస్తులైనటువంటి పౌలుకు అప్పగింపబడినటువంటి సువార్త అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప సూచక క్రియ మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వార్లారా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని లేఖనము సెలవిస్తున్నది. కాబట్టి మత్తయి సువార్త 16:21 లేఖనము సెలవిస్తున్నది, అప్పటి నుండి తాను యెరూషలేమునకు పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది 3వ దినమున లేచుట అగత్యమని యాషువ తన శిష్యులకు తెలియచెప్పినటువంటి లేఖనము ముందుగానే నెరవేరింది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది సువార్త ఆయనకి సాక్ష్యముగా నిలిచి ఉన్నది. ఆ యొక్క వాక్యము ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. సాక్ష్యముగా ఆ యొక్క వాక్యము నిలిచి ఉంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:4 దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యాషువా మెస్సీయ విషయంలో ఈ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ సువార్త ఆయన ప్రవక్త కాదు, ప్రవక్తలు మరణించారు, తిరిగి లేపబడలేదు. యోనా మత్తయి సువార్త 12:40 యోనా ప్రవచించాడు. యాషువా మెస్సీయ వారు ముందుగానే ప్రవచించారు. యోనా 3 రాత్రులు పగళ్ళు ఆయన భూగర్భంలో ఉండులాగున మనుష్య కుమారుడు 3 రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడని లేఖనము ముందుగానే ఆయన మత్తయి సువార్త 12:40 లేఖనము ఆయన ముందుగానే చెప్పారు. మరణం పైన ఆయన యొక్క విజయము ఇది చెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వార్లారా, పాపం నుంచి మనల్ని విడిపించుటకు ఆయన మరణించారు ఆ యొక్క శిలువ మ్రానులో లేఖనము సెలవిస్తూ వస్తున్నది. పునరుద్ధానం ద్వారా యాషువా మెస్సీయ వారు ఆయన ఒక ప్రవక్త మాత్రము కాదు. ఆయన ప్రవక్తన ఆ దినమున అందరూ ఇదిగో యోహాను లాంటి ఆ యొక్క ప్రవక్త వచ్చి ఉన్నాడని శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నారు. కానీ ఆయన ప్రవక్త అయితే కాదు, ఆయన సాక్షాత్తు మనుష్య కుమారుడు, ఆయన జీవము గల దేవుడని ఆయన చెప్పి ఉన్నాడు ఆ దినమున. అందుకే ఆ యొక్క పునరుత్థానము సాక్ష్యం ఇస్తుంది ఆయన సర్వోన్నతుడు, జీవము గల దేవుడని. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ పాప విముక్తిని మనకు దయచేయటకు ఆయన మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు. ఆ యొక్క నిరీక్షణకు ఆధారమని ఈ యొక్క లేఖనము సెలవిస్తుంది. సమాధి దగ్గరకు వెళ్ళినటువంటి స్త్రీలు దుఃఖముతో వెళ్ళారు. దుఃఖముతో ఆయనను ప్రేమించినటువంటి స్త్రీలు దుఃఖముతో వెళ్ళారు. కానీ ఆయన ఇక్కడ లేడు అన్న మాట వారికి గొప్ప నిరీక్షణ. ఇది గొప్ప నిరీక్షణ. ఆయన యొక్క పునరుత్థానము బహు గొప్ప నిరీక్షణ మనకు ఈ దినమున ఆ యొక్క మన జీవితంలో. ఎందుకంటే మన సమాధులు కూడా ఒక రోజున ఖాళీ అవుతాయనేటువంటి నిరీక్షణ. పునరుత్థానమునందు మనము కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారి రాకడయందు మనము కూడా పునరుత్థానములో మనము నిలిచి ఉంటామనేటువంటి ఒక నిరీక్షణను ఆ యొక్క ఖాళీ సమాధి చెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, సజీవుడైనటువంటి జీవము గల దేవుడు ఈయనని లోకంలో ఎంతో మంది రక్షకులని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ యాషువా మెస్సీయ వారు నిజముగా లోకరక్షకుడని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. అది ఆయన సమాధి సాక్ష్యము చెప్తూ వస్తుంది. కాబట్టి లోకంలో రక్షకులను చెప్పుకునే వారి సమాధులు అలాగే ఉన్నాయి. కానీ యాషువా మెస్సీయ వారి సమాధి మాత్రము ఆయన ఖాళీగానే ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడని భయము నుండి విడుదలను మనకు ఈ యొక్క వాక్యము నేర్పిస్తున్నది. భయము నుండి విడుదలను నేర్పిస్తుంది. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 భయపడకుడి అనేటువంటి వాక్యమును మనకిస్తూ ఉన్నాడు. ఆ దూత చెప్పినటువంటి మాటలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయం 15వ వచనము, జీవిత కాలమంతయో మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, మనము మనుష్యులము, మరణ భయము చేత ఉన్నాము. కాబట్టి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని మనలను విడిపించుటకు ఆయనకు రక్తమాంసములతో పాలివాడాయను. మనల్ని విడిపించుటకు, ఇది మన నిరీక్షణ, ఇది ప్రతి విశ్వాసి యొక్క నిరీక్షణ, ఆయన మరణ పునరుత్థానం. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే ఆయన వాక్యము ప్రకటన గ్రంథము 1:18, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు, ఆయన సెలవిస్తున్నాడు, యుగ యుగములు సజీవుడని ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఎవరు పునరుత్థానమునందు ఎవరు లేపబడాలో, ఎవరు లేపబడకూడదో, ఆయన మరణపు యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద ఉన్నాయి. మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మరియు మరణము యొక్క పాతాళము యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి అని ఆ వాక్యము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క జీవము యెహోవా మెస్సీయ వారి మరణ పునరుత్థానము అనేటువంటి ఆ యొక్క మాట పైన, వాక్యము పైన కట్టబడి ఉండాలి. ఆ వాక్యం పైన కట్టబడిన వారు మరి అన్నటికీ కూలిపోరు. ఇదిగో వరదలు వచ్చను, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మరణ పునరుత్థానము పైన కట్టబడినటువంటి విశ్వాసము లాంటిది. అవును, శ్రమలు వచ్చి కొట్టబడినను, అలల చేత కొట్టబడినను అది పడిపోదు. ఎందుకంటే యెహోవా మెస్సీయ అనే మరణ పునరుత్థానం అనే బండ పైన కట్టబడి ఉన్నది ఆ యొక్క ఇల్లు. కాబట్టి విశ్వాస పరీక్షలో నీవు కడవరకు నిలిచిన వాడవుతావు. పునరుత్థానమందు ఆయన శబ్దము విని తిరిగి లేపబడతావని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే యెహోవా మెస్సీయ వారు నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా తిరిగి లేపబడ్డారు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:55, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆ వాక్యమును ధర్మశాస్త్రము, ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్ర పత్రమును శిలువ మ్రానులో మేకులతో కొట్టి ఆయన కృప ద్వారా మనకు విడుదలను ఇచ్చాడు. అవును, ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి జీవము గల దేవుడు ఆయనదు విశ్వాస, ఆయన మరణ పునరుత్థానమునందు విశ్వాసం ఉంచటమే అది బహు గొప్ప ధన్యత అని ఆ యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నది. అందుకే భయము నుంచి విడుదలనిచ్చాడు ఆయన, ఆ భయము నుంచి విడుదలనిచ్చాడు ఆయన. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 సెలవిస్తున్నాయి. ఇది నూతన సృష్టికి, మన విశ్వాసుల యొక్క నూతన జీవమునకు ఇది ఆధారమని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ముందే చెప్పినటువంటి మాట యెహోవా మెస్సీయ వారు నెరవేర్చారు. ఆయన ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు. కాబట్టి మన పునరుత్థానమునకు ఆయన నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. ఇది జీవము గల వాక్యము తెలియచెప్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరణము తన ముళ్ళును కోల్పోయింది ఆయన పునరుత్థానము ద్వారా. పాత నిబంధనలో భక్తులు కూడా ప్రవచించారు. కీర్తనల గ్రంథము 16:10 పాత నిబంధనలు కూడా ఆ యొక్క లేఖనము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 16:10 లేఖనము, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనియవు. అవున ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన ఆత్మ పాతాళంలో విడవబడలేదు, ఆయన పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు. అందుకే ఇశ్రాయేలీయులు కూడా ఆ యొక్క యెహోవా మెస్సీయ వారి శ్రమలకు సాదృశ్యముగా పస్కా పశువుగా వధింపబడినటువంటి ఆయన శరీరము శ్రమల ద్వారా హింసింపబడి ఉన్నది. ఆ శ్రమల యొక్క రొట్టెను ఆయన విరిచాడు. ఆ పస్కా గొర్రెపిల్లకు సాదృశ్యంగా పస్కాను ఇశ్రాయేలీయులు చేసుకుంటూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ,
ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. నేటి వరకు కూడా సమాధి ఖాళీగానే ఉన్నది. మనకు ఆ యొక్క నిరీక్షణ బలమైన ఆధారముగా ఉన్నది. ఎందుకు ఖాళీగా ఉన్నది ఆయన సమాధి? ఎందుకు ఖాళీగా ఉన్నది ఆయన సమాధి? ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక 4:8 సాక్ష్యం ఇస్తుంది. చెరను చెరగా పట్టుకొని పోయి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని లేఖనము సెలవిస్తూ ఉన్నది. పాపం పైన, మరణం పైన ఆయన విజయం. ఆయన మరణించి భూమి యొక్క దిగంతములకు వెళ్ళి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, పాపము చేత బంధింపబడిన వారిని, మరణము చేత బంధింపబడిన వారిని, చెర అనగా మరణమును, చెర నుంచి విడిపించి, మరణం నుంచి విడిపించి తన పరిశుద్ధులను ఆయన తిరిగి లేపాడు. అందుకే ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన పలికినటువంటి ఆ యొక్క సమాప్తమైనది 6వ మాటకు అసమాప్తమైనదని పలికినప్పుడు సమాధులు భూకంపము వచ్చి, ఆ సూర్యుడు అస్తమయమాయన, భూకంపము కలిగిన, సమాధులు బద్దలై సమాధుల నుంచి పరిశుద్ధుల యొక్క శరీరములు తిరిగి లేపబడ్డాయి. అవును దేవుని యొక్క సంగమ, ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించను. ఆయన భూమి యొక్క దిగంతములకు వెళ్ళి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆది కాండము మొదలుకొని మలాకి వరకు ఆ యొక్క విశ్వాసుల యొక్కను విడిపించుటకు ఆయన పాతాళమునకు వెళ్ళి మరణము ఆయన పాదములను పట్టుకొని, అవును దేవుని యొక్క సంగమ, మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయినది. అవును దేవుని యొక్క సంగమ, మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయినది. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన జీవము గల దేవుడు. మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 లేఖనము సెలవిచ్చుతున్నది. అతడు మరణించుట చేత మనకు జీవమునిస్తున్నాడు. మన మరణమును ఆయన జయించి ఉన్నాడు. మన పునరుత్థానమునకు ఆయన రాకడలో మనుష్య కుమారుని యొక్క శబ్దము విని మనము జీవించులాగున మనకు ఆయన ఒక నిరీక్షణను ఇచ్చి ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, పాపము మరణం పైన విజయమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క భక్తులకు ఆయన విడుదలను దయచేశాడు. పరదేశులో వేచి ఉన్నటువంటి ఆ ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఆ యొక్క భక్తులను విడిపించుటకు ఆయన భూమి యొక్క దిగంతములకు వెళ్ళి మరణము నుంచి వారిని, పాతాళం నుంచి వారిని విడిపించుటకు ఆయన మరణించి 3వ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు, ఆరోహణమయ్యాడు, చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడు, మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఏ ఈవులు అనుగ్రహించాడు? ఆయన ఆత్మఫలములను, 9 ఆత్మఫలములను ఆయన అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ ద్వారా. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన ఎన్నో గొప్ప ధన్యతలను, ఎన్నో గొప్ప ఆశీర్వాదములను మనకు ఆయన అనుగ్రహించాడని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. యెషువా మెస్సీయ వారి యొక్క ఉత్సవము, ఆ యొక్క పునరుత్థానము, ఆయన యొక్క ఆరోహణము, యెషువా మెస్సీయ కూడా ఆ యొక్క పరలోకమునకు వెళ్ళుటకు మనకు ఈవులను అనుగ్రహించి అపోస్తుల కార్యాలు 1:9 మహిమతో పరలోక రాజ్యమునకు వెళ్ళునప్పుడు ఆయన మనకు పరిశుద్ధాత్మను, సంచకారమును అనుగ్రహించి మనుష్యులకు ఈవులను అనుగ్రహించారు. అందుకే ఆత్మఫలములు ఆయన మనకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:4-11 వరకు ఆ యొక్క ఆత్మఫలములను మనకు అనుగ్రహించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, వాగ్దానమును, పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ ఈ దినమున నన్ను సంరక్షిస్తూ వస్తున్నది, బలపరుస్తున్నది, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నది, నడిపిస్తూ ఉన్నది. అవును జీవము గల దేవుని యొక్క సంగమ, అత్యున్నతమైనటువంటి ఆ దేవుని యొక్క వాక్యము నెరవేరుతూ వస్తున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 వరకు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనమందరము ఆ యొక్క ఈవులను కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అందుకే యెషువా మెస్సీయ వారు చెరను చెరగా పట్టుకొని వెళ్ళారు, మనుషులకు ఈవులను అనుగ్రహించారు. ఆయన మరణము పైన అధికారము కలిగి ఉన్నారని ప్రకటన గ్రంథము 1:18 లేఖనము మనము ధ్యానించి ఉన్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి ఆయన దైవము అని నిరూపించుటకు ఆ యొక్క ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము, నేను మొదటి వాడను,
నేనే ఆది అంతమై ఉన్నాను, నేను కడపటి వాడను, జీవించువాడను, యుగ యుగములు సజీవుడై ఉన్నటువంటి జీవము గల దేవుడని ఆ యొక్క లేఖనము సెలవిస్తున్నది. మృతుడనైతిని, ఆయన యొక్క భూమి మీదకి వచ్చి మరణించి మన పాపముల నిమిత్తము సజీవుడుగా 3వ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచారు. కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఆయన తన విశ్వాసులతో సంఘముతో ఆయన ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. ఆయన కాబట్టి ఆ మరణపు యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఆయనకు ఇవ్వబడ్డాయి అని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం. ఆ యొక్క పునరుత్థాన పండుగ, ఈ దినము పునరుత్థాన పండుగను మనము ఆచరిస్తూ వస్తున్నాం. ఆ యొక్క పస్కాలో ఆయన పుట్టాడు, ఆయన మరణించి 3వ దినమున సజీవుడే తిరిగి లేచాడు. ఆ యొక్క పస్కాకు సాదృశ్యముగా ఆ యొక్క మనము యొక్క ఈస్టర్లో పస్కాలోనే ఈస్టర్ను ఆచరిస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి అందరికీ కూడా ఆ యొక్క పునరుత్థాన పండుగ పస్కా యొక్క శుభాకాంక్షలు తెలియచెప్తూ తెలియచెప్తూ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి వారి గృహములలో దేవుడు ఆశీర్వాదమును, దీవెనను, ఆ గొప్ప ధన్యతను, గొప్ప దీవెనను దయచేయలాగున మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యమునకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ వాక్యం కామెంట్ చేయమని విజ్ఞాపన చేస్తూ మీ అందరికీ పస్కా యొక్క శుభాకాంక్షలు, ఈస్టర్ శుభాకాంక్షలు, పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ షలోం.